ఉయ్యూరు నుంచి వచ్చారండి. శ్రీలత ముఖం నరం లాగి పక్షవాతాలు అయ్యో వచ్చింది. రమ్మా, మాట సరిగా రావటం లేదు. తగ్గిపోద్దమ్మా. లేదు, మూతి ప్రక్కకు అయ్యింది. రా రా, మూతి పక్కకి అయిపోయిందండి. ఇప్పుడే తగ్గిపోతుంది చూడండి. కన్ను కొట్టుకుంటుంది. మోకాలు నొప్పులు, నిలబడలే నొప్పి, భుజం నొప్పి, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాళ్ళు, గుండెల్లో దాడా. ఏంటి ఇన్ని జబ్బులు ఏంటి? అవునండి, 7 నెలలు అయిందండి ఇలా. ఆయన ఎవరు? ఆయనేనా? పక్కన నుంచి బ్రదర్. శ్రీలత వెంకటేశ్వరరావు ఇద్దరునా? ఇప్పుడు శ్రీలత ముఖం నరం లాగి పక్షవాతం, మూతి వంకరికి వచ్చిందా? ఎన్నాళ్ళు బట్టి వచ్చిందమ్మా అట్లా? 7 నెలలు అయింది. ఏం మాట్లాడుకో, అలాగే ఉండు. మూతి కొద్దిగా రైట్కి లాగుతుంది, కొంచెం లాగుతుంది. తగ్గిపోద్ది, ఇప్పుడే తగ్గిపోద్ది. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. నోరు తెరువమ్మా, చూస్తాడు మీ ఆయన. ఎటు ఉందో చూడు, ఇప్పుడు చూడు. ఉందా పోయిందా? ఎట్లా ఉందో చెప్పు. తెరు. ఎటు ఉంది? ఇంకా రైట్. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇటు తిరిగింది. ఇందాక ఆవిడకి అటు ఉంది, నేను అదే చూశాను. రైట్ సైడ్కి ఉంది ఇందాక. ఇప్పుడు కొంచెం ఇటు కనపడుతుంది. పట్టుకోండి ఆవిడ. రైట్ తీసే. నన్ను చూడు. ఇలా కన్ను ఏది కొట్టుకుంటుంది? ఏ కన్ను కొట్టుకుంటుంది? ఇప్పుడు కొట్టుకుంటుందా? ఆగిపోయిందా? అస్తమాలు ఇళ్ళలో కొడుతుందా? ఓకే, నీకు నేను చదువుతాను విను. ముఖం నరం లాగి వచ్చినట్టు మాట సరిగా రావడం లేదు. ఇప్పుడు ఏసయ్యను మాట స్పష్టమవుతుందా? మైక్ లో మాట్లాడండి. ఓకే సార్. బాగా ఏం పని చేస్తారు? ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాం. కంపెనీలోనా? మీకు ఎందుకు దడ వచ్చేస్తుంది? పడుకో. ఆయన కాదు ఇక్కడ చప్పట్లు కొట్టాలి గట్టిగా. వీటికి కాళ్ళు కూడా వంకరలు వస్తాయి. నిజమేనా? మైక్ కాళ్ళు ఇలా వంగిపోతాయా? ఇలా వంగుతాయా? నోరు చూడయ్యా, అవి నోరు చూడు. ఓకేనా? మూతి పక్క నాలుగు బయటిది. ఓకేనా? చప్పట్లు కొట్టండి. వచ్చేస్తుంది ఇక్కడ చప్పలు. పిల్లలు ఎంతమంది చెప్పు? 2. ఏం పని చేస్తావు? మిషన్ కుడతావా ఏంటి? కుట్టనండి, కంపెనీలోకి వెళ్తాను. నువ్వు కూడానా? ఇలా వచ్చిందని వద్దన్నారు. ఇప్పుడు నుంచి వెళ్ళిపో, రేపు నుంచి ఏం కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది ఇంకొందా నీ బ్యాలెన్స్ ఉంది మొత్తం చెప్తా. నాకు మూతి పక్కకు కన్ను కొట్టుకుంటుంది, తగ్గిపోయింది. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయా చూడమ్మా? ఇలా ఉందా? ఇప్పుడు ఉందా తల్లి? ఇప్పుడు ఓకే. పట్టుకోండి. అటు పడుతున్నాయి కాలు మీద పడుతుంది. వెనక నెప్పు, వెనక ముందా? ఇప్పుడు ఉందా? నొప్పి ఉందా? కదిపి చూసుకోతాండి. నువ్వేం మనిషివి? ఎక్కడుంది మరి? ఎలా పడుతున్నారే? భయపడదా? ఓకేనా? తగ్గిపోయింది ఆవిడకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇకపోతే ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం నువ్వు కంగారు పడుకో. లిస్ట్ చదువుతున్నావు కదా, కంగారు ఏంది ఇలా కంగారు పడుతుంది? కొట్టుకుంది ఆమెకి. మూతి ప్రక్కకు అయ్యింది, కన్ను కొట్టుకుంటుంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, మెడ నరాలు నొప్పి, భుజం నొప్పి, భుజం వాపు ఉందా? చూడమ్మా. శ్రీలత భుజం నొప్పి ఉందా చూసుకో. గడ్డలాగా ఉందండి. గడ్డలాగా ఉందా? అది పెద్దగానే ఉంది. చిన్నగా ఏంటి అంటే బొక్క జరిగిందండి. అది మనం సెట్ చేసేద్దాం. 2 సంవత్సరాలు అయిందండి ఇది. ఇదా? మరి మీ ఆయన ఏమంటాడు? అలా కంపెనీలో బరువు మస్తుంటే వచ్చి పట్టుకుంటాండి. అమ్మా తల్లి, పైకి లేపలేదు. మంచి చేస్తా. కొంచెం ఆగు శ్రీలత, ఆగు. కొట్టుకుంటుంది, మోకాలు నొప్పులు, మెడ నరాలు నొప్పి, భుజం వాపు, బీపీ, థైరాయిడ్ కూడా ఉందా? కిడ్నీలు రాళ్ళు, గుండెల్లో దాడ ఉందండి. గుండెలో దాడ కాదు, ఇక్కడ వస్తుంది నీకు ఒక రకంగా. ఇక్కడికి వచ్చి అది ఇక్కడ వస్తుంది. గుండె కాదు, గుండె అంటే ఇక్కడ
ఇది ఏమైతుందంటే ఫిల్ అయిపోతుంది, ఆవిడకి నిండిపోయినట్టుగా అవుతుంది. అవునా కాదా? అవునండి. ఇది ఫిల్ అయిపోతుంది, అది ఉబ్బుతుంది అన్నట్టు. ఉబ్బేసరికి ఆ మైండ్ పోతుంది, మొత్తం మైండ్ పోయినట్టుగా చేస్తుంది. టెన్షన్ టెన్షన్ కంగారు పడుతుంది. నిజమేనండి. ఓకే నిద్ర పట్టదండి నాకు. అదే టెన్షన్ అయిపోతుంది ఇది. అవునాయి కదా. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. రేత్రి పూట నిద్ర అసలు పట్టదండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే టాయిలెట్ వస్తుందా రావట్లేదా? వెళ్తానండి. మరి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పారు? చెక్ చేసుకుంటే రాళ్ళు ఉన్నాయి అన్నారండి, చిన్న చిన్న. అలా చెప్పారా? గర్భ సంచి కూడా తీసేశారండి. గర్భ తీసేసారా? సంచిలోకి ఓ వెళ్తున్నాను. తల్లి, అప్పుడు నేను తెలవదు అనుకుంటా మీకు బ్రదర్. ఓకే తెలియదండి, తెలిస్తే మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఓకే ఓకే, చప్పట్లు కొట్టండి. తర్వాత నీకు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. ఇవిడికి నిద్ర పడదు, అవును సార్. నిద్ర పడదు. ఒక్క నిమిషం ఆగ దూరం. హల్లెలూయా. ఈమెకి 2 రెక్కల సందులో నొప్పి ఉంది, అక్కడ వాపు వస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? తెలీదండి. అది వాపు వచ్చి గుంజేస్తుంది ఆవిడకి. నీకు అసలు తెలియదు కదా? తెలీదండి. మూతి మంచిగా వచ్చేసిందా బ్రదర్? మూతి మంచిగా వచ్చింది సార్. వచ్చేసిందా? పని ఎక్కువ చేయలేకపోతున్నానండి. నవ్వుతుంది కదా, మంచిగా నవ్వుతుందా? నవ్వుతాం సార్. సెట్ అయిపోయిందా? సెటిల్ అవ్వండి సార్. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈమెకి నడుములో వాపు వచ్చినప్పుడు ఈమెకి కోపం కూడా బాగా వస్తుంది. అవును సార్. అవునండి, టీవీ సౌండ్ కూడా వినలేనండి. కోపం పాపం బాగా సార్. మిమ్మల్ని బాగా అంటాం సార్. అవుట్ ఒప్పుకుంటా సార్. పట్టుకోండి పట్టుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా. యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాం. ఆమేన్. యెహోషువా తరబు కూలిపోచున్నది. ఇదే యెహోషువా తరబు కూలిపోచున్నది. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. 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 యెహోవా నాసే నా విమోచన దుర్గము. యెహోవా నాసే నా విమోచన దుర్గము. యెహోవా నాసే నా విమోచన దుర్గము. యెహోవా నాసే నా విమోచన చెయ్యి ఎత్తలేవు కదా పాప. ఎత్తలేను. ఇప్పుడు చూసుకోమ్మా, చప్పట్లు కొట్టండి. ఫోటో చూసుకో. మెత్తగా ఉంది. ఓకేనా? నేను నోరు చూపించాలి అందరికీ. నోరు చూపించు. ఓకేనా? అందరూ అనండి ఓకేనా? చెయ్యెత్తి అనండి అమ్మా. ఓట్లు వేయాల్సిన వేసేస్తారు. అది దేవుడి కృప అండి. నిజంగా బైబిల్లో ఉంటుంది, శక్తి చేత కానిది బలంతో కానిది నా ఆత్మ ద్వారా చేస్తాను ప్రభు చెప్పాడు.
ఈ పక్షవాతంతో అని ఎవరు చెప్తున్నారు? ఎంతకాలంగా? అంటే పేసినారు 8 నెలలు అయిందండి. మాట కూడా నత్తి ఉంది కదా, ఇప్పుడు పోయింది చూసారా? అయితే మీకు ఇంకా పూర్తిగా ఉంది విడుదల. ఈ నరాలన్నీ పట్టేస్తాయి, ఇట్లా బాగా పట్టేసేస్తాయి. అడుగు తీసి అడిగేయాలంటే వేయలేవు. ఇప్పుడు ఉరుకు గంతలే 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 చప్పట్లు కొట్టండి. చూడండి మీ ఆవిడని కామెంట్ చేయి, నిజమా ఏంటి అబద్ధమా? ఏ హాస్పిటల్ చూపించారు? ఈఎస్ఐ హాస్పిటల్. ఎక్కడ? పటాన్చోరు. ఎర్రగడ్డ. ఎర్రగడ్డ పేరు మార్చేస్తున్నాడు ఈయన. అవునండి. ఏంటి ఇటు తిరుగు. అరే వెళ్ళిపోతుంది మనిషి. నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిందండి. కాలు నొప్పి కూడా తగ్గిందండి. మోకాలు బాధ, ఈ నడుము బాధ ఇట్లా అంటాం అనుకుంటా. ఎలా నడుస్తున్నావు? మామూలుగా అయితే ఎలా నడుస్తావు? డ్యూటీ మానేసండి 6 నెలలు. మొత్తానికా? ఎన్ని నొప్పులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు. ఈయన మంచిగా చేస్తాడా డ్యూటీ? ఏం పేరు ఆయన పేరేంటి? వెంకటేశ్వరరావు గారు. లలిత. ప్రభు అన్నం రాదండి, తెలియదు కరెక్ట్ గా. నీకు ఇప్పుడు అను ప్రభు అని? ప్రభు అది చెప్పట్టు ప్రభు. ఆమేన్. బీపీ థైరాయిడ్ ఉందండి, గొంతు అన్ని తగ్గిపోతాయి మీకు. ఇప్పుడు హాస్పిటల్ మనకి ఏంటి తేడా? హాస్పిటల్ దేవుడు గొప్పవాడండి. మీరు చాలా మందికి స్వస్థత చేస్తారండి. ఆ ధైర్యంతో వచ్చాము టీవీలో చూసి. ధైర్యం ఉందా? ఫస్ట్ తెలిసినట్టు మీరు అలా మీ ఆయన ఎంత అన్నదమ్ములు? వాళ్ళు ఎంతమంది? 2 అండి. అలా ఈయన వెంకటేశ్వరం పెద్దోడా? ఇంటికి పెద్దోడు కదా. ఓకే. మీరు ఎంతమంది? నేను ఒక్కదాని, అమ్మకి అన్నయ్య నేను. ఓకే. 2 రెక్కల సందులో మాత్రం గుంజుడికి నీకు తెలవట్లేదు కానీ నొప్పి వస్తుందండి. మామూలు కథ కాదు అది. గుంజేస్తాయండి గుద్దినట్టు. నీకు ఎవరి మాట నువ్వు వినలేవు. పడిపోయి ఉంటే అట్లే ఉండిపోతావు. ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు. అది కొట్టుకుని మంచం మీద ఎప్పుడు. దానికి తోడు ఇదోటి స్టార్ట్ అవుతుంది. గ్యాస్ అనుకుంటున్నానండి. గ్యాస్ కాదు అది. గ్యాస్ కాదు. మంట వచ్చేస్తుందండి పొట్టలో. గ్యాస్ కాదు అది. ఇక్కడ నొప్పి ఉందేంటి? ఇక్కడ ఇదేనండి తగ్గిందండి. ఇక్కడ ఈ ప్రాంతంలో కనపడుతుంది. నిజమేనా? ఓకే. ఈ పక్షవాతం వచ్చి ఎంతకాలమైంది నీకు? అలా చెప్పారు. ఎంతకాలం? 7 నెలలు. ఇంకా మందులు ఇస్తున్నారు కానీ వాడుతుంటే మందులు వద్దు తల్లి. ఆపేసారండి. జుట్టు అంతా ఊడిపోయిందండి మందులు వాడి వద్దు. ఇక నా పని అయిపోయింది అనుకున్నావు తెలుసా? లలిత భయపడిపోయాను. శ్రీలత బాగా భయపడిపోయానండి. అసలు స్టార్టింగ్ లో బాగా పక్క తిరిగిపోయిందండి. ఓకే. ఇంకా మీకు మేము ఆయిల్ ఇస్తాము. మొత్తం పేగులు, కిడ్నీలు, గుండె, కళ్ళు, బ్రెయిన్, పళ్ళు, ముక్కు, చెవులు కూడా రిఫ్రెష్ అయిపోతాయి. అర్థమైందా? అది మొత్తం అసలు ఏం పని కూడా చేసుకోలేకపోతున్నాడు. ఎప్పుడు నిద్ర. చేతులలో పిసుకో బలం వచ్చిందా లేదా? అలాగే అనుకోలేవు నువ్వు తెలుసా? అనలేను. ఎన్ని నొప్పులు వస్తాయి, ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ తగ్గందే. ప్రపంచం అంతా మీరు తిరిగి వచ్చాక ఇక్కడికి వస్తే 1 నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. ఇది నిజమేనా? చాలా రోగాలు క్యాన్సర్లే పోతున్నాయండి. బాలేదా? పోయిందండి. నాకు అనవసరంగా గర్భసంచి పోగొట్టుకున్నానండి మీ దగ్గర. అసలు గర్భసంచి తీసుకోకండి. నా దగ్గరికి రండి. గర్భసంచి తీసుకోవద్దు ఎవరు లేడీస్. మరోసారి చెప్తాను. మీ కూతురు అవ్వచ్చు, మీ భార్యలు అవ్వచ్చు, మీ పిల్లలు మీరు కోడలు ఎవరైనా కానీ ఇక్కడికి రండి. సెకండ్స్లో ఓవర్ బ్లీడింగ్ కూడా హాస్పిటల్లో కాబట్టి ఇక్కడ సెకండ్స్లో క్లోజ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతారు అంతే. అన్నం తిన్నోళ్ళు అన్నం తిని వెళ్తారు ఇక్కడ అంతే. హల్లెలూయా.